శ్రోతలారా, ఆలోచించండి. ఈ మహాభారత సంగ్రామం కేవలం అన్నదమ్ముల పోరు కాదు. ఇది ధర్మాధర్మాల నడుమ జరిగిన మహాయుద్ధం. ఇందులో భగవంతుడి లీల, ఆయన వ్యూహం అణువణువునా దాగి ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మహాభారత యుద్ధం రాత్రిపూట కూడా భీకరంగా జరుగుతోంది. భీమసేనుడి పుత్రుడు, హిడింబాదేవి ముద్దుల తనయుడు ఘటోత్కచుడు ఉన్నాడే, వాడు సాక్షాత్తు యముడిలా కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడేస్తున్నాడు. మాయలు చేస్తూ, రూపాలు మారుస్తూ, అద్భుత శక్తులతో కౌరవులను వణికించేస్తున్నాడు. దుర్యోధనుడు కంటిమీద కునుకు లేకుండా బెంబేలెత్తిపోతున్నాడు. అయ్యో! ఈ రాక్షసుడిని ఎలా ఆపాలి? రాత్రిపూట వీడి శక్తి ఇంకా పెరుగుతోంది కదా అని అల్లాడిపోతున్నాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి వైపు చూశాడు. కర్ణా! కర్ణా! నీవున్నావు కదా? నీవొక్కడివే మమ్మల్ని కాపాడగలవు. ఈ ఘటోత్కచుడిని సంహరించు అని ప్రాధేయపడ్డాడు. కర్ణుడి వద్ద వాసవి శక్తి ఉంది. ఇది దేవేంద్రుడు ఇచ్చిన అమోఘమైన అస్త్రం. ఒక్కసారి మాత్రమే ప్రయోగించగల ఈ శక్తిని కర్ణుడు తన ప్రియమిత్రుడు దుర్యోధనుడి కోసం, అర్జునుడిని సంహరించడానికి దాచిపెట్టుకున్నాడు. కాని ఇప్పుడు దుర్యోధనుడి వేడుకోలు, కౌరవ సైన్యం ఆందోళన చూసి కర్ణుడు మనసు మార్చుకోక తప్పలేదు. తన అమూల్యమైన వాసవి శక్తిని ఘటోత్కచుడిపై ప్రయోగించి అతడిని నేలకూల్చాడు. ఆహా! ఘటోత్కచుడు కూలిపోగానే పాండవ శిబిరంలో ఘోరమైన ఆర్తనాదాలు. భీముడు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నాడు. మిగతా పాండవులు, ద్రౌపది అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. తమ వీరుడైన కొడుకును కోల్పోయిన బాధతో కుమిలిపోతున్నారు. అందరూ దుఃఖంలో మునిగి తేలుతుంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడో తెలుసా? ఆయన రథం దిగాడు, అర్జునుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. అంతేనా? పసిపిల్లవాడిలా చిందులు వేస్తూ ఆనందంతో నృత్యం చేయడం మొదలుపెట్టాడు. దీన్ని చూసి అర్జునుడికి ఒళ్ళు మండింది. కృష్ణ! నీవేమిటిది? నా అన్న కొడుకు, మా అందరికీ ప్రాణం ఘటోత్కచుడు మరణించాడు. మేమంతా దుఃఖంతో కుమిలిపోతుంటే నీవు సంతోషంతో నృత్యం చేస్తున్నావా? ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం? లోకానికి ధర్మాన్ని బోధించే నీవు ఇలా ప్రవర్తించడం సమంజసమా అని నిలదీశాడు. అర్జునుడి ప్రశ్నలో బాధ, కోపం, అయోమయం స్పష్టంగా కనిపించాయి. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అర్జునుడి భుజం తట్టి ఇలా చెప్పాడు. అర్జునా! నీకు నా చర్య అర్థం కాలేదు కదా? ఘటోత్కచుడి మరణం నాకు నిజంగానే ఆనందం కలిగించింది. ఎందుకో తెలుసా? కర్ణుడి దగ్గర వాసవి శక్తి ఉన్నంతవరకు నీకు ప్రాణగండం ఉండేది. ఆ శక్తిని కర్ణుడు నీకోసమే దాచిపెట్టుకున్నాడు. అది అమూల్యం, అమోఘం. ఒక్కసారి ప్రయోగిస్తే అది లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. ఆ అస్త్రం కర్ణుడి దగ్గర ఉంటే నిన్ను సంహరించడం వాడికి పెద్ద కష్టమే కాదు. ఘటోత్కచుడు మహాబలవంతుడే, మాయావి కూడా. కాని అతడు రాక్షస ప్రవృత్తి కలవాడు. ఈ యుద్ధం తర్వాత ధర్మస్థాపన జరగాలి, లోకంలో శాంతి నెలకొనాలి. అప్పుడు కూడా ఘటోత్కచుడి వంటి శక్తివంతులు అదుపు లేకుండా ఉంటే లోకానికి ప్రమాదమే. కాబట్టి కర్ణుడి వాసవి శక్తిని ఘటోత్కచుడిపై ప్రయోగించేలా నేను చేశాను. దీనివల్ల 2 ప్రయోజనాలు నెరవేరాయి. మొదట, నీ ప్రాణం నిలిచింది. నువ్వు లేనిదే పాండవులకు విజయం అసాధ్యం. రెండోది, కర్ణుడి అతిపెద్ద బలం నశించింది. ఇప్పుడు కర్ణుడికి వాసవి శక్తి లేదు. కర్ణుడిని ఓడించడం మీకు మరింత సులువవుతుంది. అందుకే అర్జునా! ఘటోత్కచుడి మరణం పాండవుల విజయానికి ఒక పెద్ద అడుగు. నేను సంతోషంతో నృత్యం చేసింది నా ప్రియభక్తుడైన నీ ప్రాణం నిలిచిందని, ధర్మం గెలవబోతోందని అని వివరించాడు. చూశారా? భగవంతుడి లీలలు ఎంత చిత్రంగా ఉంటాయో. మనకు పైకి కనిపించే దృశ్యం ఒకటైతే దాని వెనుక ఉన్న పరమార్థం మరొకటి. కృష్ణుడు చూపిన మార్గం, ఆయన చేసిన కఠిన నిర్ణయాలు అన్నీ కూడా ధర్మస్థాపన కోసమే. మనకు అన్యాయంగా, అనాలోచితంగా కనిపించిన ఆయన ప్రతి చర్య వెనుక ఒక లోతైన ప్రణాళిక, ఒక ఉన్నతమైన ఆశయం దాగి ఉంటుంది. ఇది కదా మన కృష్ణుడు. ఆయనకు శతకోటి నమస్కారాలు.